అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సాధికా కిషోర్. అకౌంటింగ్ కోర్సు స్టార్ట్ చేశాం కదా. ఈరోజు ఫస్ట్ క్లాస్ అండ్ ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు అకౌంటింగ్. ఇంట్రడక్షన్ టు అకౌంటింగ్ అంటే ఏంటి? ఇంట్రడక్షన్ టు అకౌంటింగ్. అకౌంటింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమ్మరైజింగ్, ఇంటర్ప్రిటింగ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏ బిజినెస్ ఆర్ ఆర్గనైజేషన్. అకౌంటింగ్ అనేది ఒక వ్యాపారం లేదా కంపెనీ యొక్క డే వైజ్గా ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ని సిస్టమేటిక్ వేలో రికార్డింగ్ చేయడం, క్లాసిఫైయింగ్ చేయడం, వర్గీకరించడం, సమ్మరైజింగ్ చేయడం, సంగ్రహించడం, ఇంటర్ప్రిటింగ్ చేయడం, విశ్లేషించడం. ఇట్ హెల్ప్స్ పీపుల్ అండర్స్టాండ్ హౌ మనీ ఈజ్ ఎర్న్డ్ అండ్ స్పెంట్. ఇలా ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ని ఒక సిస్టమేటిక్ వేలో రికార్డ్ చేయడం వల్ల ప్రజలకి ఒక కంపెనీ యొక్క మనీ ఎలా సంపాదించబడుతుంది, అలానే ఎలా ఖర్చు చేయబడుతుంది అనే విషయాలు తెలుస్తాయి. వాట్ ఏ బిజినెస్ ఓన్స్ అండ్ ఓవ్స్ అండ్ హౌ ఫైనాన్షియల్లీ హెల్తీ ఇట్ ఈజ్. కంపెనీ యొక్క ఓన్ ఆస్తులు ఎన్ని ఉన్నాయి, అలానే ఓవ్స్ అంటే బాకీలు, అప్పులు ఏమన్నా ఉన్నాయా, అండ్ టోటల్ ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి అనేది తెలుస్తుంది. మన అకౌంటింగ్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఓన్ ఆస్తుల్ని అసెట్స్ అంటారు, అలానే ఓవ్స్ అప్పులు, బాకీల్ని లయబిలిటీస్ అంటారు. టోటల్గా ఫైనాన్షియల్ పొజిషన్ గురించి తెలుస్తుంది. ఇది ఇంట్రడక్షన్ టు అకౌంటింగ్ అంటే. అలానే మనం అకౌంటింగ్లో రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమ్మరైజింగ్, ఇంటర్ప్రిటింగ్ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు వీటి గురించి తెలుసుకుందాం. రికార్డింగ్లో మనం ఏమేమి రికార్డ్ చేస్తాం? క్యాష్ డిపాజిట్స్, కంపెనీ యొక్క క్యాష్ అంటే ఏ బ్యాంకులలో క్యాష్ డిపాజిట్ చేస్తుంది అనే విషయాన్ని రికార్డ్ చేస్తాం. బిల్స్, ఇన్వాయిసెస్. బిల్స్కి ఇన్వాయిసెస్కి చిన్న డిఫరెన్స్ ఉంది. బిల్స్ అంటే ఏదైనా చిన్న షాప్స్కి వెళ్ళినప్పుడు మనం ఏదైనా పర్చేస్ చేసినప్పుడు వాళ్ళు మనకి ఇచ్చేది బిల్స్. అలానే ఇన్వాయిసెస్ అంటే పెద్ద కంపెనీస్ క్లయింట్స్కి ఇన్వాయిసెస్ ఇస్తారు. ఇన్వాయిసెస్ అంటే పేమెంట్ రిక్వెస్ట్ అన్నట్టు. ఈ బిల్స్కి ఇన్వాయిసెస్కి ఇది డిఫరెన్స్. అండ్ ట్రాన్సాక్షన్ రిసిప్ట్స్ అంటే కంపెనీ యొక్క ఆర్థిక లావాదేవీల్ని సంబంధించిన రిసిప్ట్స్ ఇస్తారు. ఆ రిసిప్ట్స్ని కూడా రికార్డ్ చేస్తారు. లెడ్జర్ మీన్స్ మెయిన్ రికార్డ్ బుక్. లెడ్జర్ మీన్స్ మెయిన్ రికార్డ్ బుక్. ఇది లెడ్జర్ గురించి ఇక్కడ ఇంతవరకే తెలుసుకోండి. మళ్ళీ ముందు టాపిక్లో లెడ్జర్ గురించి చాలా డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది క్లాస్. అండ్ జర్నల్ ఎంట్రీస్ అంటే మనం ఏదన్నా రికార్డ్ చేస్తున్నామంటే ఫస్ట్ జర్నల్ ఎంట్రీస్తోనే స్టార్ట్ చేస్తాం. ఇది మాత్రమే ఇక్కడ గుర్తుపెట్టుకోండి. దీని గురించి కూడా, జర్నల్ గురించి కూడా ముందు క్లాస్లో చాలా డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. అండ్ ట్యాక్స్ ఫైల్స్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ క్లాసిఫైయింగ్లో డిఫరెంట్ కేటగిరీస్లో డివైడ్ చేస్తాం. అవి పర్సనల్ అకౌంట్స్, రియల్ అకౌంట్స్, నామినల్ అకౌంట్స్. పర్సనల్ అకౌంట్లో మళ్ళీ 3 కేటగిరీస్లో డివైడ్ చేస్తాం. అవి న్యాచురల్ పర్సనల్ అకౌంట్, ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్, రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్. రియల్ అకౌంట్ని 2 కేటగిరీస్లో డివైడ్ చేస్తాం. టాంజబుల్ రియల్ అకౌంట్, ఇంటాంజబుల్ రియల్ అకౌంట్. ఈ టాపిక్స్ అన్నీ మళ్ళీ గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్లో ఇన్ డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మాత్రం ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సమ్మరైజింగ్లో ఏమేమి చేస్తాం? సమ్మరైజింగ్లో ఫస్ట్ ట్రయల్ బ్యాలెన్స్ అండ్ అడ్జస్టింగ్ ఎంట్రీస్. నెక్స్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, అలానే కన్సాలిడేషన్ అండ్ గ్రూప్ రిపోర్టింగ్. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ప్రిటింగ్లో ఫస్ట్ ప్రాఫిటబిలిటీ రేషియోస్, లాంగ్ టర్మ్స్ సాల్వెన్సీ రేషియోస్, ఇన్వెస్టర్స్ రేషియోస్, లిక్విడిటీ రేషియోస్ ఇవన్నీ ప్రిపేర్ చేస్తాం. మీకు ఈ క్లాస్లో మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాను. అలానే మళ్ళీ ఈ క్లాసెస్ వినాలి అనుకుంటే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ కూడా చేయండి.
నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.